అమిత్ షా నివాసంలో కీలక సమావేశం. సింధు జలాల నిలిపివేతపై చర్చలు. కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాకిస్తాన్. కశ్మీర్లో పర్యటిస్తున్న ఆర్మీ చీఫ్. లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. బందీపురాలో కొనసాగుతోన్న ఎన్కౌంటర్. టెర్రరిస్టులు కాదు, స్వాతంత్ర్య సమర యోధులు. పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలపై నిరసనలు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం. తప్పు చేస్తే తప్పించుకోలేరు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న పవన్. హైదరాబాద్లో భారత్ సమ్మిట్. కాసేపట్లో డిక్లరేషన్ విడుదల చేయనున్న సీఎం రేవంత్. బోరుగడ్డ అనిల్కి సుప్రీంకోర్టులో చొక్కెదురు. మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని ప్రశ్నించిన పోలీసులు. మేడ్చల్ వీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత. వార్డెన్ అమ్మాయిల వీడియోలు తీస్తున్నట్లు ఆందోళన. ఆపరేషన్ ఖగార్కు సన్ స్ట్రోక్. కర్రగుట్టలో 40 మంది జవాన్లకు అనారోగ్యం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు రిలీఫ్. నోటీసులు జారీ చేయడానికి ఢిల్లీ కోర్టు నిరాకరణ. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. 589 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్. ఐపీఎల్లో చెన్నై వర్సెస్ సన్ రైజర్స్. చెపాక్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.